ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపక కమిషనర్ లలిత్ మోడీ టోర్నీలో అంపైరింగ్ ప్రమాణాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అత్యంత విలువైన క్రికెట్ లీగ్లో నాసిరకం అంపైరింగ్ నిర్ణయాలు దాని ప్రతిష్టను దెబ్బతీస్తాయని, తక్షణమే ప్రపంచ స్థాయి అంపైర్లను నియమించాలని ఐపీఎల్ పాలక మండలికి ఆయన సూచించారు. ఇటీవల లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్ యాంక్రిష్ రఘువంశీని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద అవుట్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. రన్ కోసం ప్రయత్నించి వెనక్కి వస్తున్న క్రమంలో రఘువంశీ జారి కింద పడగా ఫీల్డర్ విసిరిన బంతి అనుకోకుండా అతడి శరీరానికి తగిలింది. లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయగా థర్డ్ అంపైరింగ్ అతడికి అవుట్ గా ప్రకటించారు. ఇందులో రఘువంశీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని స్పష్టంగా కనిపిస్తున్నా అవుట్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపైనే లలిత్ మోడీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ, నా హయాంలో ఐసీసీకి చెందిన ప్రపంచంలోని అత్యుత్తమ అంపైర్లను మాత్రమే నియమించాను. ఇప్పుడు డబ్బు ఆదా చేసేందుకు బీసీసీఐ ఆ నిబంధనలను పక్కన పెట్టడం సిగ్గుచేటు. నాణ్యత విషయంలో రాజీ పడితే లీగ్ విలువ నెమ్మదిగా పడిపోతుంది అని మోదీ పేర్కొన్నారు. గతంలో ఐసీసీ అంపైర్లు ఐసీసీ యాంటీ కరప్షన్ బృందం, ఐఎన్జీ మేనేజింగ్ అనే 3 కీలక సూత్రాలను పాటించేవారని, ఇప్పుడు వాటన్నిటికీ చౌక పరిష్కారాల కోసం వదిలేశారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా బీసీసీఐ మేల్కొని ఆట ప్రయోజనాలను కాపాడాలని ఆయన హితవు పలికారు.